హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీతో చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మనకైతే మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేయండి, మళ్ళీ మర్చిపోతారని చెప్పేసి అయితే నేనైతే ఇప్పుడు చెప్తాను. లైక్ అయితే చేయండి. అట్లనే మీకు ఇలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంక ఇలాంటి వీడియోస్ అయితే నేను తీస్తూనే ఉంటాను. కాకపోతే ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇంకా మిల్మేకర్ కర్రీ అయితే వండుతున్నా. ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూనే వండుదాంలే అని చెప్పేసి రైస్ వర్షాలు బయట అయితే కూల్ ఉంది వాతావరణం, ఇంకా వేడి అన్నం అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే రైస్ అయితే వండలేదు. బియ్యం అయితే కడిగేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అయితే మిల్మేకర్ కర్రీ అయితే వండుదామని చెప్పేసి అంటే టమాటా కూడా అయితే ఆల్రెడీ అయితే కోసేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇంతసేపు అయితే కరెంట్ లేదు, అందుకోసమని వీడియో అయితే తీయడానికి కుదరలేదు. ఇప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి అన్న అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నా. ఇంతసేపు అల్లం ఎల్లిగడ్డ వేయడానికి తీసిన అంటే అల్లం అయిపోయిందని చెప్పేసి అల్లం ఎల్లిగడ్డ అయితే ఇంతసేపు కొద్ది తీసుకుంటా అయితే అక్కడ కూర్చున్నా. ఇప్పుడైతే ఇక రైస్ ఆల్రెడీ 12 అట్లా అయితే అవుతుంది టైము. రైస్ ఉంది అట్లనే మీకు కర్రీ చేద్దామని చెప్పేసి మిల్మేకర్ కూడా అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. వీటి కోసం నేను ఎలా వండుతానో మిల్మేకర్ కర్రీ అనేది లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఎలా వండుతారు, అలాగే మీరు కూడా వండుతారు, ఇంకేమైనా చేంజెస్ చేస్తారా అని నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇంకా వాటర్ అయితే వేడి చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకున్న తర్వాత వాటర్లో అయితే మిల్మేకర్ కొంచెం స్మెల్ వస్తాయి. ఇట్లా వాటర్లో అయితే వేడి వాటర్ పెట్టి అయితే వాటర్లో అయితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంచెం వేరే స్మెల్ అనేది వస్తాయి కానీ మిల్మేకర్ అనేది అయితే స్మెల్ రాదు. చాలామంది మిల్మేకర్లు తినరు, స్మెల్ వస్తుంది అని చెప్పి. కాకపోతే ఇట్లా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇంకా స్మెల్ అయితే ఏం రాదు. ఇట్లా వేడి వాటర్లో అయితే నేను ఇప్పుడు కర్రీ వండుతుంది కదా, అట్లా వండి అయితే చూడండి, ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అట్లనే ఎలా వచ్చిందంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ రైస్ కూడా అయితే పెట్టేసుకుంటే ఏం లేదు, సింపుల్గా అయితే అయిపోతుంది కర్రీ. అంతా ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే అంతా కావాలి. నేను ఇంకా వాటర్ అయితే వేడైపోయిన తర్వాత ఇప్పుడు మిల్మేకర్ అనేవి ఉంటాయి, ఇందులో అయితే వేసుకోవాలి. వాటర్లో అయితే అంటే నేను ఒకటేసారి 1/2 kg అట్లా తెచ్చుకుంటాను మిల్మేకర్స్. ఇంకా వాటర్ అయితే వేడైపోయిన తర్వాత ఆ వేడి వాటర్లో అయితే ఈ మిల్మేకర్లు అయితే వేసుకుంటే అది కొంచెం ఇట్లా గట్టిగా ఉండేది అయితే కొంచెం మెత్తగా అయితే అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత నీళ్ళు అనేవి ఉంచుకోవాలి. మళ్ళీ నీళ్ళు అయితే అట్లనే ఉంచుకున్నాక అవి ఇంకా మెత్తగా అయిపోయి కర్రీలో మొత్తం కలిసిపోతుంది. ఇట్లా ముక్కలు ఉండాలంటే వాటర్ అనేవి ఎమ్మటే అయితే తీసేసుకోవాలి. వాటర్ అనేది తీసేసుకొని తర్వాత కూల్ వాటర్ వేసుకోవాలి. చల్లటి వాటర్ అనేది ముందు వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే స్టవ్ మీద ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేస్తాను.
కర్రీస్ ఎట్లా వండుకుంటాం అంతే ప్రాసెస్. ఇంకెక్కువ అయితే నేనేం మసాలాలు అవి ఇవి అయితే ఏం వేసుకోను. నేను ఖచ్చితంగా వీక్లీ ఒక్కసారైనా ఖచ్చితంగా మిల్ మేకర్ కర్రీ అయితే వండుకుంటాం. ఎందుకంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్కి ఇంతమంది ఇష్టం ఉండదు కదా, స్మెల్ వస్తుంది నేను తినను అని చెప్పేది. కాకపోతే నేను వండిన తర్వాత అంటే అప్పుడు వాళ్ళు ఎట్లా వండేదంటే వాటర్లో వేయకుండా డైరెక్ట్ వేసేదంట అందులో, అప్పుడు స్మెల్ వస్తుంది కదా, అందుకే తినబుద్ధి కాకపోయేది. ఇప్పుడైతే వేడి వాటర్లో వేసిన తర్వాత ఇంకా ఇట్లా మెత్తగా అయితే అయిపోతుంది. మెత్తగా అయిన తర్వాత వేడి వాటర్ అనేది తీసేసిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. కూల్ వాటర్ అంటే కూల్ వాటర్ అంటే నార్మల్గా ట్యాప్ వాటర్ ఉంటాయి, అవి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా వాటర్లో అయితే వాటర్ లేకుండా మొత్తం అయితే పిండేసారు. ఇట్లా పిండేసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేసి చూడండి. స్మెల్ అనేది అయితే అసలే రాదు. టమాటాలు కూడా అయితే వేసుకుని ఇంకా ఆయిల్ మీద వేసేసి మొత్తం పోపు అయితే వేసిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని ఇంకా టమాటా అనేది కొంచెం మగ్గగానే అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇంకా కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి. నేను చూపిస్తాను ఇంకా ప్రాసెస్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ఏంటంటే ఇంకా మనం ఇప్పుడు ఒక షో వస్తుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది బిగ్ బాస్. ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే సీజన్ 3 అభిజిత్ విన్నర్ అయింది చూడండి. ఆ సీజన్ నుండి అయితే ప్రతి ఒక్క సీజన్ అయితే చూస్తున్నా. అంటే 3rd సీజన్ ఏమో అప్పటి నుంచి అయితే చూస్తున్నా. నాకైతే చాలా ఇష్టం బిగ్ బాస్. నేను ఖచ్చితంగా చూస్తాను. నేను వెయిట్ చేస్తున్నా ఇప్పటి జూలై లాస్ట్ వీక్ అన్నా ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అన్నది స్టార్ట్ చేస్తారంట. కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంకెంతమంది నాలాంటి అంటే ప్రోగ్రామ్ చూసే ఆడియన్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మన వీడియోస్లో ప్రతి బిగ్ బాస్ గురించి కూడా ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అన్నీ ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీద కర్రీ అయితే అవుతుంది. టమాటాలు అయితే మగ్గిన తర్వాత ఇంకా ఇక్కడ అయితే వేసుకున్నాం. మిక్స్ సైడ్ అయితే రైస్ కూడా కలుగుతుంది. టమాటాలు అయితే ఉడికినాము. మెత్తగా అయిన తర్వాత అయితే మిల్లికర్లు అయితే తీసుకున్నాను. మిల్లికర్లు అయితే అందులో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అంటే టమాటాల రసం ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే ఈ వాటర్ కూడా వేసుకున్నాం అనుకో మిల్ మేకర్ ఉంటాయి అందులో లోపలికి అయితే రసం పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం ఉప్పు కూడా అయితే వేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా వేసుకోవచ్చు. కారం అనేది లైట్గా ఉంటుంది, లైట్గా వేసి కారం ఉప్పు అయితే వేసేసిన. కారం ఉప్పు వేసిన తర్వాత అదే ఇంకా వాటర్ పోసినాం కదా, అవే ఉడికిపోతాయి. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం మసాలా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా రైస్ కూడా అయితే అయిపోయింది ఇక్కడ. ఇంకా తినాలి. ఆఫ్టర్నూన్ రైస్ కూడా ఉడికింది. ఇక మేము ఎప్పుడైనా మేకర్ ఇంకా కేజీ అట్లా తెచ్చి పెట్టుకుంటాము. అవసరం ఉన్నప్పుడు అంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు కొన్ని అయితే తీసుకొని వేరే డబ్బాలో వేసుకొని ఇట్లా అయితే వండుకుంటుంటాము. వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా.
ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ఇక రెడీ అయిపోయింది చూడండి. ఇంకా మిల్ మేకర్ లోపలికి మొత్తం అయితే రసం అయితే పోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే కొంచెం అయితే మసాలా వేసుకోవాలి. ఇక నేను ముందంతా వీడియో మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను ఇంట్లోనే ఉండి తీసిన కదా వీడియో. మా చిన్నోడు పడుకున్నాడు, ఫ్యాన్ బంద్ చేస్తే మళ్ళీ లేస్తాడేమో అని చెప్పి ఇంకా ఫ్యాన్ సౌండ్, అది ఫ్యాన్ వేసే వీడియో అయితే తీసిన. డిస్టర్బెన్స్ అయితే మాత్రం చాలా సారీ. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.